ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకున్నా లేదంటే ఫర్దర్ లోన్ కోసం పోవాలి అనుకున్న సిబిల్ స్కోర్. సార్ ఇంతకీ సిబిల్ స్కోర్ ఏంది అని ముచ్చట తెలుసుకోవడానికి వచ్చేసిన నేనైతే ఇక ప్రజెంట్ నాతోటి రాంబాబు సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఇది సిబిల్ స్కోర్ ఏంటి అసలు? అంటే ఒక లైఫ్ని కూడా చేంజ్ చేసే పరిస్థితికి సిబిల్ స్కోర్ వచ్చింది. అంతే కదా. ఇప్పుడు అనేక మంది బ్యాంకుల్ని రుణ సహాయం కోసం అప్రోచ్ అవుతున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని చూసి మీ యొక్క క్రెడిట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని నేను గమనించలేను కదా. మీకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు ఉండొచ్చు. ఆ ఆస్తుల మీద కూడా అనేక రకాల డబల్ రిజిస్ట్రేషన్లు, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్, మేము తీసుకున్నటువంటి కొలేటరల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ తర్వాత సెక్యూరిటీ వాల్యూ లేదన్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో 2000 సంవత్సరంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అనేటటువంటిది సిబిల్, దానికి ఫుల్ ఫామ్ కనుక మనం చూస్తే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అనేటటువంటిది 2000 సంవత్సరంలో స్థాపించబడింది. స్థాపించబడిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి యొక్క తన పాస్ట్ రికార్డ్, అంటే తను తీసుకున్నటువంటి క్రెడిట్ కార్డ్స్ కానీ, తను తీసుకున్నటువంటి రుణాలు కానీ, పేమెంట్ చేసినటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా దానిలో రికార్డ్ అయ్యి మళ్ళీ మనం తిరిగి ఒక కమర్షియల్ బ్యాంకుకో లేదా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కో రుణ సహాయం కోసం వెళ్ళినప్పుడు మీ ఫేస్ని కానీ లేదా మీకున్నటువంటి డాక్యుమెంట్ని చూడకుండా మీ క్రెడిట్ చరిత్ర, ఈ రుణాలు తీసుకున్నటువంటి వాటిలో మీ క్రెడిట్ చరిత్ర, అంటే మీకు క్రెడిబిలిటీ, గట్టిగా మనం మాట్లాడాలంటే క్రెడిబిలిటీ, మీ క్రెడిబిలిటీ ఎంత ఉంది, ఇంటెగ్రిటీ, ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ఈ సిబిల్ రేటింగ్ అనేటటువంటిది అన్ని ఆర్గనైజేషన్కి సహాయం చేస్తున్నాయి. కాబట్టి బ్లైండ్గా దాని మీద డిపెండ్ అయిపోతున్నారు. అయితే వీటి వల్ల దాదాపు 685 నుంచి 900 పాయింట్ల వరకు కూడా దానికి ఒక స్కోరింగ్ రేట్స్ ఉన్నాయి. మీరు చేసేటటువంటి డిఫాల్ట్ కానీ, మీరు ఎగ్గొట్టినటువంటి రీతి కానీ, లేదా మీరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి ప్రాసెస్లో మీ యొక్క వివరాలన్నీ కూడా ఏ రకంగా ఫీడ్ అవుతాయి, వీటన్నిటి మీద ఈ పాయింట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు 685 నుంచి 900 మధ్యలో కనుక ఉంటే మాత్రమే మీకు రుణాన్ని క్లియర్ చేసేటటువంటి పద్ధతిని ఆల్రెడీ అవలంబించారు. అయితే మరి ఇప్పుడు సిబిల్ రేటింగ్ అనేటటువంటిది ఇంకొకటి సార్ ఫిక్స్ చేసారు, బాగానే ఉంది. కానీ అసలు దాన్ని సిబిల్ స్కోర్ ఎట్లా అంటే క్రెడిట్ కార్డ్స్ కొంతమందికి ఏంటంటే క్రెడిట్ కార్డుల పైన లోన్లు తీసుకోవాలి, నేను ఇన్ టైం కట్టేస్తే నాకు సిబిల్ స్కోర్ పెరుగుతుందని, లేదు గోల్డ్ లోన్లు తీసుకొని నేను ప్రాపర్గా టైంకి పడితే సిబిల్ స్కోర్ పెరుగుతుందని, ఇవన్నీ వాస్తవమేనా? అంతే కదండి. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి రుణం బ్యాంక్ నుంచి ఎట్లా వస్తాయి? బ్యాంకులో డబ్బు ఎక్కడిది? ప్రభుత్వాలు ఏమైనా సప్లై చేసినాయా లేదా బ్యాంకులు ఏమైనా కట్టలేదు కదా. పీపుల్ దగ్గర నుంచి సేకరించినటువంటి డబ్బుని మళ్ళీ తిరిగి పీపుల్కి వడ్డీతో సహా ఇచ్చేటటువంటి ప్రాసెస్లో దీన్ని ఎక్కడ మదుపు చేయాలనేటటువంటిది అది బ్యాంకింగ్ బిజినెస్, సింపుల్ బిజినెస్. 1 రూపీ మీ దగ్గర నుంచి తీసుకుంటా, 1 రూపీ వారికి ఇస్తాను నేను, వారి దగ్గర నుంచి వచ్చినటువంటి వడ్డీ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ మీట్ అయ్యి మీ వడ్డీ పే చేస్తా, సింపుల్ బ్యాంకింగ్ ఇది. బట్ ఈ ప్రాసెస్లో మీ దగ్గర నుంచే కలెక్ట్ చేసినటువంటి నేను డిపాజిట్ ఏదైతే ఉందో తిరిగి మీకు వడ్డీతో ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో నేను ఏదైతే రుణాల రూపంలో మళ్లించానో ఆ మళ్లించిన వ్యక్తి కనుక ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ బాగాలేనప్పుడు అప్పుడు మీకు తిరిగి ఎక్కడి నుంచి పే చేస్తాను నేను? అందుకని ఈ సిస్టమ్ని మనం ఆహ్వానించాల్సింది, అందులో సెకండ్ థాట్ లేదు. అక్కడెక్కడో మహారాష్ట్రలో పెళ్ళి ఆగిపోతే ఇంకా ఆవిడికి మంచి చేసింది, ఆ సిబిల్ స్కోరింగ్ అనేటటువంటిది ఆవిడకి మంచి జరిగిందనే చెప్పాలి. ఎందుకని ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ లేనటువంటి వ్యక్తి రేపు పొద్దున్న ఏ మోసమైనా చేయొచ్చు కదా. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ఎక్కడ? మీరు తీసుకున్నటువంటి రుణాలని మీరు ఏ రకంగా పే చేశారు, కారణాలు చెప్పడం కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్క్యూజెస్, వాట్ యు ఆర్ డూయింగ్ అనేది నాకు ప్రధానం, అందుకని కారణాలు చెప్పగను. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి వడ్డీతో పే చేయాల్సినటువంటి మీరు కారణాలు నాకు అనవసరం, తిరిగి పే చేశారా లేదా. ఒకవేళ మీరు పే చేయనప్పుడు భవిష్యత్తులో మీరు మళ్ళీ రుణాన్ని కనుక తీసుకునే హక్కుని మీరు కోల్పోతారు. అట్లాగే క్రెడిట్ కార్డ్, ఏం నమ్మించి మీరు క్రెడిట్ కార్డు తీసుకున్నారు? మేము తీసుకునేటువంటి ఆ క్రెడిట్ కార్డు ద్వారా ఉపయోగించినటువంటి మనీ ఏదైతే ఉందో సకాలంలో మేము పే చేస్తామని చెప్పారు. మీరు సకాలంలో పే చేయరు, వడ్డీతో పే చేయాలి, ఆ వడ్డీ కూడా పే చేయరు. అలాంటప్పుడు మీకు నెక్స్ట్ క్రెడిట్ అనేది రాదు. మీకు నిజంగా ఆ క్రెడిట్ కార్డ్స్ వాడడం వల్ల కావచ్చు, గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల కావచ్చు క్రెడిట్ పాయింట్స్ పెరుగుతాయండి, సిబిల్ స్కోర్ పెరుగుతుందా? మీ యొక్క ఫైనాన్షియల్గా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు తీసుకున్నటువంటి ఏ రుణమైనా సరే పేమెంట్ అనేటటువంటిది కనుక మీరు సక్రమంగా చేయకపోతే మీ సిబిల్ రేటింగ్ తగ్గినట్టే లెక్క. 900 పాయింట్స్ తీసుకురావచ్చు, బట్ క్రెడిట్ డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తికి 900 పాయింట్స్ ఉంటాయి. 900ని 685 మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి. సో అంచేత రుణ సహాయాన్ని మళ్ళీ నేను బ్యాంకుల నుంచో లేకపోతే ఇంకో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచో పొందాలి అని కనుక నేను అనుకుంటే
నా యొక్క క్రెడిట్ చరిత్ర అనేటటువంటిది సక్రమంగా పటిష్టంగా ఉండాల్సిందే, అందులో సెకండ్ థాట్ లేదు. ఇదే సిబిల్. ఓకే, అయితే సిబిల్ గురించి చాలా సింపుల్గా పెట్టారు, కానీ అది మెయింటైన్ ఎట్లా చేయాలనేది ఒక అడ్వైస్ చేయాలి. ఆర్గనైజేషన్ చెప్పాను కదా, ఇప్పుడు 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిన ఈ ఆర్గనైజేషన్ ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క క్రెడిట్ రేటింగ్ అనేటటువంటిది నిర్ణయం చేస్తుంది. ఎప్పుడైతే మీరు బ్యాంక్ నుంచి ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నారో అక్కడక్కడ మీరు డిలేడ్ పేమెంట్స్ అయినా కూడా డిఫాల్ట్ అనేది మాత్రం రాకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డ్ అనేది ఏదైతే మీరు ఉపయోగించుకున్నారో అది డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. కొంతమంది కావాలని చెప్పి డిఫాల్ట్ అవుతారు, కావాలని లిటిగేషన్లోకి వెళ్తారు, న్యాయస్థానాలను అప్రోచ్ అవుతారు, రీపేమెంట్ చేయరు. అటువంటి వాళ్ళది మాత్రం ఖచ్చితంగా పడతాయి. అందుకని ఎక్కడైతే మీరు ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే మీరు రుణ సహాయం పొందారో ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి తిరిగి మీరు పే చేసేది సక్రమంగా ఉన్నప్పుడు మీ సిబిల్ రేటింగ్ సక్రమంగానే ఉంటుంది. ఎక్కడైతే మీరు డిఫాల్ట్ అనేది జరిగిందో, డిఫర్డ్ పేమెంట్స్, డిలేడ్ పేమెంట్స్ పక్కన పెడదాం, వాటి వల్ల విపరీతంగా తగ్గదు. బట్ డిఫాల్ట్ అయ్యేటటువంటి మోసపూరిత కార్యక్రమాలు ఏం చేసినా కూడా మీ క్రెడిట్ రేటింగ్ దెబ్బతింటుంది. ఓకే, ఆ సిబిల్ ద్వారా మీరు భవిష్యత్తులో ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి రుణ సహాయం మీరు పొందలేరు. అయితే వన్స్ ఒకసారి మళ్ళీ సిబిల్ స్కోర్ తగ్గిన తర్వాత పెంచే అవకాశం ఉంటుందా? దానికి మళ్ళీ డ్యూరేషన్ టైం ఏమైనా ఉంటుందా? టైం బౌండ్? ఎస్, దానికి మళ్ళీ డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ తర్వాత మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ పునర్నిర్మించుకుని బ్యాంకుల యొక్క విశ్వాసాన్ని పొంది మీరు మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవాల్సి వస్తుంది. పెరుగుతుంది అది. ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళినట్టు కాదు. తర్వాత ఏ పరిస్థితుల్లో అన్నదాన్ని మనం జాగ్రత్తగా బిల్డప్ చేసుకుంటే మళ్ళీ క్రెడిట్ రేటింగ్ పెరుగుతుంది, సిబిల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే హౌసింగ్ లోన్స్ ఇచ్చేటప్పుడు ఏబీసీ అనే కేటగిరీస్ ఏమైనా పెట్టుకుంటారా? కంపెనీస్, అందులో ఉండే కంపెనీస్, కొన్ని లిస్టెడ్ కంపెనీస్, లిస్ట్ లేని కంపెనీస్ అట్లా ఏమైనా ఉంటాయా? అంటే ఒక సిబిల్ స్కోర్ ఉన్న పర్సన్ కూడా ఇఫ్ హీస్ అప్రోచ్డ్ ఫర్ ద హౌసింగ్ లోన్, ఏ లోన్కైనా సిబిల్ అనేది అప్లై అవుతుంది. మీరు కార్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకున్నా, లేకపోతే ఏ లోన్ తీసుకున్నా కూడా సిబిల్ అనేటటువంటిది అప్లై అవుతుంది. హౌసింగ్ రుణాలకు కూడా అప్లై అవుతాయి. సో హౌసింగ్ లోన్లో కేటగిరీస్ ఏ ఉండవు. అంటే క్వాంటమ్ ఆఫ్ ది లోన్, సపోజ్ నా యొక్క రీపేమెంట్ కెపాసిటీని బట్టి క్వాంటమ్ ఆఫ్ ది లోన్ అనేది నిర్ణయించబడుతుంది. నాకు 50 లక్షల రూపాయలు కావాలంటే 50 లక్షల రూపాయలకి ప్రతి నెల ఒక 30-40 వేల రూపాయలు ఈ ఈఎంఐలు ఏదైతే మనం సెటిల్ చేస్తామో అది పే చేయగలిగినటువంటి కెపాసిటీ నాకుందా అనేది ముందు ప్రధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిల్ రేటింగ్ సాటిస్ఫై అయిన తర్వాత నా యొక్క పేమెంట్ కెపాసిటీ, దెన్ రిక్వైర్మెంట్ ఆఫ్ లోన్, దాన్ని బట్టి కేటగిరీస్ అవుతాయి. ఒకటేసారి నాకు 1 కోటి రూపాయల లోన్ కావాలి, బట్ నా యొక్క మొత్తం టోటల్ శాలరీయే 1 లక్ష రూపాయలు ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ 50,000 రూపాయలు, టేక్ హోమ్ పే 40% నామ్స్ ఉండవు. అటువంటిప్పుడు పేమెంట్ చేయడం కష్టం, ఆ 1 కోటి రూపాయలు రాదు. సో ఎంతవరకు నాకు రాగలుగుతాయనేది బ్యాంకులు నిర్ణయం చేసి చెప్తాయి. అంత మేరకు తీసుకోవాలి, ఓ 20% మార్జిన్ దానిలోంచి భరించాలి. అంత ప్రాసెస్ ఇది. ఎందుకంటే పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డిపాజిట్నే మనం మళ్ళీ ఇస్తాం కాబట్టి ఇటువంటి పద్ధతులు కనుక పెట్టుకోకపోతే బ్యాంకులే దివాళా తీసేటటువంటి పరిస్థితి. వ్యక్తులు ఎట్లాగో నష్టపోతారు డిపాజిటర్, బట్ బ్యాంకులు కూడా దివాళా తీస్తాయి. కేవలం ఒక 10 మంది 15 మంది డిఫాల్టర్స్ వల్ల ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్ ఎందుకు దెబ్బతినాలి? ఇటువంటి బ్యాంకులు కనుక ఒక 100-200 కనుక నిర్మితమై వస్తే అనేక మందికి బెనిఫిట్ అయ్యేటటువంటి ఈ బ్యాంకులు ఓ 10 మంది 20 మంది యొక్క మోసపూరిత చర్యల వల్ల ఎందుకు మొత్తం వ్యవస్థ ఎందుకు నష్టపోవాలి? అందుకని ఖచ్చితంగా సిబిల్ రేటింగ్ అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీని నిర్ణయించాల్సిందే. అతని ఇంటిగ్రిటీ కనుక లేనప్పుడు ఏ బ్యాంకులు కూడా అతనికి ఎంట్రీ కూడా ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా సమంజసంగా ఉండేటటువంటి కార్యక్రమం. ఇది చాలామంది పబ్లిక్ హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ కంటే కూడా గవర్నమెంట్ బ్యాంక్స్కే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండదు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో దాదాపు 80% డిపాజిట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉంటే 80% బ్రాంచ్లన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. దేశంలో 100 బ్యాంకులు ఉంటే అందులో 80 బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ ఉంటాయి. 80 బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ ఉన్నాయి కాబట్టి పీపుల్ అక్కడ దాన్నే నమ్ముతారు. సెకండ్ థింగ్, గవర్నమెంట్ సావర్నిటీ, ప్రభుత్వాల యొక్క ఆ సావర్నిటీ ఉన్నంతకాలం ప్రజలు నమ్ముతారు. ఇది గవర్నమెంట్ బ్యాంక్ ఎట్టి బస్సులో దివాలా తీయదు, నన్ను మోసం చేయదు, నేను పెట్టిన ప్రతి రూపాయి డిపాజిట్కి నాకు తిరిగి వస్తుంది అనేటటువంటి దాని మీద ఉంటుంది. అందుకని పీపుల్ కూడా ఇక్కడి నుంచే ప్రిఫర్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఒక హానెస్ట్ ఇదంతా ఉంటుంది. అదే ప్రైవేట్ పీపుల్ దగ్గర రికవరీ ప్రాసెస్లో కొద్దిగా డిఫరెంట్ పద్ధతులు అవలంబించేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకని సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇన్వాల్వ్ అవుతుంటే ఈ పద్ధతులు ఇట్లాంటివి మంచివి కావని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ లైన్లో రికవరీ కోసం వెళ్ళాం. ప్రభుత్వాల యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వెళ్తుంటాయి. సో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం
వడ్డీకి సంబంధించి అది హౌస్ లోన్స్ ఎవరైతే కొత్తగా తీసుకునే వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూసా? ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అదే కదా, రెపో రేటు తగ్గినప్పుడల్లా కూడా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి కొత్తగా అప్పు తెచ్చుకుని ఈ ఏదైతే ఎక్కువ రుణాలు ఏదైతే హౌసింగ్ లోన్కి ఉంటాయో వాటికి మళ్ళిస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు రెపో రేట్ పెంచుకుంటూ ఎప్పుడైతే వెళ్తారో, సో బ్యాంకులకు ఇచ్చేటటువంటి అప్పు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినది కాస్ట్లీ ఎప్పుడుగా పరిగణిస్తుందో పీపులే వెళ్ళరు, అప్పుడు హౌసింగ్ రుణాలు కాస్ట్లీ అవుతాయి. సో పీపుల్ అక్కడ అవైల్ చేయరు. సో మళ్ళీ రెపో రేటు తగ్గేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. హెచ్చు మొత్తంలో హెచ్చు వడ్డీతో తీసుకొచ్చుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో బ్యాంకులు తక్కువ వడ్డీకి ఇవ్వవు కదా, ఆ వడ్డీ కాంపెన్సేట్ చేయాలి కదా. అందుకని ఆ బిఎస్ఎల్ఆర్ రేట్ ఏదైతే ఉందో బ్యాంకులు నిర్ణయించుకుంటాయి కాబట్టి దాన్ని బట్టే బ్యాంకులు రుణాలు కాస్ట్లీ చేయడం వస్తుంది. సో ఎప్పుడైతే రెపో రేటు పెరిగినటువంటి సందర్భంలో ప్రజలే బ్యాంకుల దగ్గరికి వెళ్ళరు రుణాల కోసం. ఆ రుణాలు వడ్డీలు తగ్గిన తర్వాత మాత్రమే వెళ్తుంటారు. ఇదంతా బిజినెస్ ఇది కాబట్టి ఒక చోట తగ్గినా ఇంకో చోట పెరిగినా కూడా అల్టిమేట్గా ప్రాఫిట్ అనేటటువంటి ఎర్న్ చేసే బ్యాంకులు, ప్రాఫిటబిలిటీ లేకపోతే బ్యాంకులు మూతపడతాయి కదా, అందుకని ఆ రూపంలో వెళ్తుంటారు. ఓకే, సో ఇండివిజువల్ మొత్తానికైతే సిబిల్ స్కోర్ మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వ్యవస్థ కనుక కలకాలం పాటు ఉండాలి అని అంటే ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రుణాలు ఇవ్వాలి. మళ్ళీ తిరిగి రాబట్టగలిగినటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ అతనికి ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి రుణాలు ఇచ్చి తర్వాత చేతులు పైకెత్తేస్తే డిపాజిటర్ నష్టపోతారు. ఇక్కడ అదో పెద్ద క్రైసిస్. అది కష్టపడి డబ్బు దాచుకున్నటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి వడ్డీతో వెళ్ళాలి అని అంటే ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ఉన్నటువంటి బారోవర్కి మాత్రమే రుణాలు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంకొంతమందికి ఒక డౌట్స్ ఉంటాయి, ఎక్కడో పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసే బదులు బ్యాంకులలోనే డిపాజిట్ చేయడం వల్ల కూడా సిబిల్ స్కోర్ నాకు పెరిగే అవకాశం ఉంటుందని. సిబిల్ స్కోర్కిను పోస్ట్ ఆఫీస్కి బ్యాంకులకు సంబంధం లేదు. ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ ఎక్కడ తీసుకున్నా సరే అతను సరి అయినటువంటి రీతిలో కనుక వ్యవహరించకపోతే పోస్ట్ ఆఫీస్లో తీసుకున్న సిబిల్ రేట్ తగ్గుతుంది, బ్యాంకుల్లో తీసుకున్నా తగ్గుతుంది, నబార్డ్లో తీసుకున్నా తగ్గుతాయి, ఎక్కడ తీసుకున్నా తగ్గుతాయి అని. సో ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయకుండా ఎన్ని కబుర్లు చెప్పినా కూడా నమ్మదగినటువంటి వ్యక్తులు కాని వాళ్ళకి రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి కాదు, ఇక్కడ ఇవన్నీ బ్యాంకులు ఉన్నాయి. సో అంచేతే సరైనటువంటి రీతిలో తను ఏదైతే ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెడతాడో రుణం తీసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు మాత్రమే రుణాలు తీసుకోవాలి. అదర్వైజ్ ఇక్కడ డిపాజిట్ నష్టపోతాడు. ఆ క్రైసిస్ను మనం తట్టుకోలేము, బ్యాంకులు దివాళా తీస్తాయి. అందుకని కష్టమైనా నష్టమైనా సరే సిబిల్ రేటింగ్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే. సో డిపాజిట్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే రియల్ ఎస్టేట్ గోవిందా, పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. గోల్డ్ షేర్ మార్కెట్తో పాటు గోల్డ్ షేర్ మార్కెట్తో పాటు కొంత సేఫెస్ట్, మా డబ్బు సేఫెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఎంత వచ్చినా చాలు అనుకునే డిపాజిట్ల సంఖ్య ఎట్లా ఉంది? బాగానే ఉంది కదా, డిపాజిట్లు పెరుగుతున్నాయి కదా బ్యాంకులో. బ్యాంకుల్లో ఇంకా డిపాజిట్లు కావాలి. బ్యాంకులు కనుక ఎక్కువ విరివిగా రుణాలు ఇవ్వాలంటే ఇంకా డిపాజిట్లు సేకరించాలి. ఇంట్రెస్ట్ రేట్లు అంతా కూడా దాదాపు 7-8% వచ్చాయి ఇప్పుడు. అంతకుముందు 5.5-6% పడిపోయినటువంటివి ఇప్పుడు దాదాపు 7.5-8% సేఫెస్ట్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా. సో చాలామంది కొద్దిగా హెచ్ ఏజ్ కలిగినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్లు దాచుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇదనమాట సిబిల్ స్కోర్ అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఉండే సినారియోలో డిపాజిట్లకు పెరుగుతున్న డిమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.